హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. ఈ ప్రభుత్వం భయపడుతుంది. నేను రైతులను కలవడానికి ఇన్ని ఆంక్షల, రైతు సమస్యలను ప్రస్తావించడం కూడా తప్పేనా? ఎక్కడా లేని విధంగా ఇన్ని ఆంక్షలు పెట్టడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. కిలో మామిడి ₹2 అట. మరీ ఇంత దారుణమా? మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం తీరు నిర్లక్ష్యము. ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం కోసమే నా పర్యటన. నన్ను కలవకుండా రైతులను ఎక్కడెక్కడ నిర్బంధించారు. అయినా సమస్యలు లేకపోతే ఇంతమంది రైతులు వస్తారా? జగన్ వస్తున్నాడంటే మీకు భయము, అందుకే ఎక్కడికక్కడ కట్టడి. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కిలో మామిడి 22 నుంచి 29 రూపాయలు పలికిన ధర. ఏటా మే మొదటి వారంలో పంటల కొనుగోలు. కూటమి ప్రభుత్వం 4 రోజులకు పైగా జాప్యం. ఫలితంగా దిక్కుదోచని స్థితిలో రైతులు. పంటల ధ్వంసం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ హామీ మేరకైనా కిలో ₹12 ప్రభుత్వమే కొనాలి, తర్వాత ప్రభుత్వమే మార్కెట్లో అమ్ముకోవాలి. ఇది నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ వద్దకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతులు ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మామిడి రైతుల సమస్యలపైన వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళకు మద్దతు తెలపడానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి తేయడానికి దాదాపు ఒక 2 నెలలు, మే అండ్ జూన్ 2 నెలల నుంచి మామిడి రైతులు తోతాపూరి రకాన్ని సంబంధించి ప్రధానంగా కిలో కనీసం ₹2-3 కూడా బలకన పరిస్థితి. కనీస మద్దతు ధర కిలోకి ₹12 ఇప్పించండి అని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు రైతులు. ప్రభుత్వాన్ని అడిగారు, అప్పీల్ చేశారు. పట్టించుకున్న నాదులు లేడు. ఇవాళ జూలై ఫస్ట్ వీక్ అయిపోయి సెకండ్ వీక్లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 వీక్ బ్యాకు ఇప్పుడు ఏదైతే బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ని సందర్శిస్తాడు రైతులకు సంఘీభావంగా అన్నాక అప్పుడు నిద్రలేసింది ప్రభుత్వం. నిద్రలేసి కేంద్రానికి అప్పుడు లెటర్ రాసింది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ముళ్ళు పెట్టి కర్ర పెట్టి పొడితే తప్ప, ముళ్ళు పెట్టి పొడితే తప్ప ప్రభుత్వం నిద్రలేవని పరిస్థితి అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితిగా ప్రజల్లో ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి పోయిండు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. మిర్చి రైతులకు కనీస మద్దతు ధర లేదని అప్పుడు నిద్రలేసిండు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ రాశాడు. తర్వాత పొగాకు రైతులకు సంఘీభావంగా పొగాకు రైతుల సమస్యలపైన వెళ్తే పొగాకు రైతుల గురించి కేంద్రానికి లెటర్ రాశారు. నిన్న మామిడి పండ్ల రైతులకి సంఘీభావంగా పోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు రోజు కేంద్రానికి లెటర్ రాసిండు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు. అంటే 3 కాంటెక్స్ట్లలో చూస్తే, 3 ఇష్యూస్లో చూస్తే అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి నిద్ర తట్టి లేపితే తప్ప వీళ్ళు మొద్దు నిద్ర విడరా? జగన్మోహన్ రెడ్డి లేపితేనే లేస్తారా? జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేస్తారా అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే అయింది. కానీ ఒకవైపు మేకపోతు గాంభీర్యం చేస్తుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఏముందనిపోయిండు అనేది. అసలు పంట అంతా అయిపోయాక ఇప్పుడు పోదరా పరామర్శ కానీ. మరి పంట అంతా అయిపోయాక మీరు లెటర్ రాశారు. ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రభుత్వం ఏం చేస్తో చూసి వెళ్తాడేమో ఒకవేళ వెళ్తే. కానీ ప్రభుత్వం అంటే పంట అంతా అయిపోయిన తర్వాత చూసి లెటర్లు రాత్రా? అయినా నాకు అర్థం కాక అడుగుతా, ఈ ఉత్తరాలు రాయటం ఏంది? ఉత్తరాలతో రైతులకు ఏం మేలు జరిగింది? మిర్చి రైతు కానీ, పొగాకు రైతు కానీ, మామిడి పండ్ల రైతులు కానీ రైతులకు సంబంధించిన సమస్య పైన కేంద్రానికి ఉత్తరం రాయటం అంటే అది ముచ్చటే. ఎందుకు ఉత్తొత్తదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరు? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ 2 దగ్గరలో ఒకటే ప్రభుత్వం ఉంటుంది. అంటే తమ ప్రభుత్వానికి మీరే, మీ ప్రభుత్వానికి మీరే లెటర్ రాసుకుంటారా? మీ క్యాబినెట్లో ఒక మంత్రి ఉండు, ముఖ్యమంత్రి లెటర్ రాయాలన్నా పలానా సమస్యలు పరిష్కరించండి అని రాస్తే దాని అర్థమైంది అంటే ప్రభుత్వం మంచిగా పనిచేయట్లేదనే కదా. ఈ స్పష్టంగా మామిడి రైతులకు సంబంధించి తీవ్రమైన సమస్య ఉంది అని ప్రభుత్వం గుర్తించింది. కానీ ఎప్పుడు గుర్తించిందంటే జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళిన తర్వాత గుర్తించింది. మొన్నదాకా లేదు మేము ఆదుకుంటున్నాం అన్నారు. ఆదుకున్నాక లెటర్లు ఎందుకు రాతన్నారు? ఇప్పుడు లెటర్ రాయటం ఏందని అర్థం? అయినా లెటర్లు రాయటం ఏంది? మీకు 2 క్యాబినెట్ మంత్రులు ఉన్నారు కేంద్రంలో. క్యాబినెట్లో ఎజెండా పెట్టాలి కదా. మన రైతు సమస్య కదా, మన రైతులకు సంబంధించి సమస్య కాబట్టి ఎజెండా పెట్టి ఉత్తరాలు ఏంది? ఇది పెట్టండి, ఇది చేయాల్సిందని చెప్పాలి కదా. మీరు క్యాబినెట్లో వన్ ఆఫ్ ద పార్ట్ కదా. అంటే ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు మీరు? రైతుల చెవిలో పూలు పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి వచ్చిండు కాబట్టి మేము ఉత్తరం రాసినట్టు ఉత్తరాలు నటించడం తప్ప నిజంగానే మీకు రైతుల పైన కన్సర్న్ ఉంటే
మే నెలలో స్పందించాలి, జూన్ నెలలో స్పందించాలి, రోడ్ల మీద పడబోస్తున్నప్పుడు స్పందించాలా? స్పందించరు. అంటే కేవలం రైతుల కోసం ఉత్తరం రాసినట్లు లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చిండు కాబట్టి కౌంటర్ కోసం ఉత్తరం రాసినట్టుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ఇప్పటికైనా మీరు రైతులతో చెలగాటం ఆడకోకండి. జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకోటి కోసం కౌంటర్ లెటర్లు రాయమాకండి. నిజమైన లెటర్లు, నిబద్ధతతోని నిజాయితీగా లెటర్లు రాయండి. లెటర్లు కాదు, మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు, క్యాబినెట్లో పెట్టించవచ్చు, మీరు ఆ ప్రభుత్వంలో భాగస్వామి. అంటే మిర్చి రైతుల విషయంలో ఇది చేశారు, పొగాకు రైతుల విషయంలో ఇది చేశారు, నిన్న మామిడి రైతులు లెటర్ రాస్తారో చేతులు దులుపుకోండి. మేము లెటర్ రాసినా లెటర్ రాయటం ఏంటి? మీరేమైనా ప్రతిపక్ష పార్టీయా? అధికార పక్షం కేంద్రంలో, రాష్ట్రంలో. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రభుత్వం. రాష్ట్రంలో అదే కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అక్కడ పలుకుబడి లేదు, పరపతి లేదు కాబట్టి లెటర్ రాస్తే అర్థం ఉండదు, కేంద్రంకి రాష్ట్రం లెటర్ రాసిందని. మీరే ప్రభుత్వం కదా, మీ ప్రభుత్వానికి మీరు లెటర్ రాసుకోవటం ఏంది? అసలు ఇంకొక అనుమానం వస్తుంది, అసలు చంద్రబాబు నాయుడు గారి మాట అక్కడ చెల్లుబాటు అవుతుందా? అసలు ఎవరు పట్టించుకోవట్లేదా? ఒక ఫోన్ కాల్ చేస్తే అయ్యే పని కూడా ఉత్తరాలు రాసి పబ్లిసిటీ రాసినం అని భుజాలు తడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, నిన్న మామిడి రైతులకి సంఘీభావంగా బయటికి వెళ్తుంటే మీరు ఆ స్థాయిలో కేంద్రం పైన ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారు? ఆ స్పేస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఇంకోటి నిన్నటాంచి వితండవాదం 500 మందికి పర్మిషన్ ఇస్తే 1000 మంది వచ్చారంటే సరదాగా వస్తారా రైతులు? ఏం పని ఉండదు వాళ్ళకి. పర్మిషన్ మీరు ఇవ్వచ్చు, మీ ఉద్దేశాలు వేరు ఉండొచ్చు. కట్టడి చేయాలి, ముట్టడి చేయాలి, రైతులు రాకుండా చేయాలి, రైతులకి ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఏదో ఒక కంచెలేసి ఆంక్షలు పెట్టాలనుకోవచ్చు. ఆగుతాయా? మీరు అసలు సమస్య మర్చిపోతున్నారు. 500 మందికి పర్మిషన్లు ఇస్తే నిబంధనలకు విరుద్ధంగా పోయారని, మీరు నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ రైతులను నట్టేయటం ఉంచారు అనేది రైతులు అనుకుంటున్నారు. నిబంధనలు దేనికి నిబంధనలు? ఆయన వచ్చింది ఏమో సరదా మీటింగ్కి వచ్చిండా? రైతులు ఏమో సరదాగా వచ్చారా? ఒక సీరియస్ సమస్య, అది సీరియస్ ఇష్యూ ఉంది, దానిపైన మాట్లాడటానికి వచ్చిండు. దాన్ని మాట్లాడకుండా కొన్ని పత్రికలు ఇవాళ దండుపాలెం వచ్చింది అని ఆంధ్రజ్యోతి రాసింది. దండుపాలెం అంటే రైతులు దండుపాలెమా? దండుపాలెం బ్యాచ్ అట రైతులు. అంటే మీరు దండుపాలెం అంటే దండుపాలెం, యువగాలం అంటే యువగాలం, మీరు మంచి అంటే మంచి, చెడు అంటే ఇదే. వాస్తవంగా రైతుకు సమస్య ఉంది. రైతు సమస్య పైన జగన్మోహన్ రెడ్డి స్పందించడం పక్కన పెడితే మీరు ఏం చేశారనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రభుత్వం. మీరు ఈరోజు జూలై 2nd వీక్లో కేంద్రానికి ఉత్తరం రాయటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? రైతులపైన మీకున్న కన్సర్న్ ఏంది అనేది స్పష్టంగా అర్థమైంది. ఏదేమైనప్పటికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, సరే మిర్చి రైతుల, పొగాకు రైతుల, మామిడి రైతులు జగన్మోహన్ రెడ్డి బయటికి కాలు పెట్టడంతో కొంత అయితే ప్రభుత్వంలో అయితే కథలకు వస్తుంది. ప్రభుత్వంలో ఉరుకులు పరుగులు, లెటరో ఏదో ఒకటి అయితే ఒక గుర్తింపు అయితే వస్తుంది సమస్యకి. అది సంతోషం. సరే ఆడ ఏమైంది రప్పరప్పలా ఇంకోటి రకరకాల ప్రచారం చేస్తున్నారు. అంటే కొన్ని పత్రికల, టీవీ ఛానళ్ళకి అక్కడికి వచ్చింది రైతు సమస్య కాదన్నట్టు, ఏదో క్లబ్కు పోయినట్టు, డ్యాన్స్ చేసినట్టు వీళ్ళు అనుకుంటున్నారు. చాలా దారుణమైన విషయం. మీడియా కూడా ఇవ్వాల అది మెజారిటీ రైతులకు సంబంధించిన సమస్య, కనీసం కన్సర్న్ లేకుండా మీకు జగన్మోహన్ రెడ్డి పైన ఏదో పర్సనల్ గడ్జో ఇంకోటి ఉండి మీకు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళకి అసలు రైతు సమస్యని డైవర్ట్ చేసి దండుపాలెం ఆడ రప్పరప్ప అన్నారు, ఆడ ఎవరు లేరు జనాలు అంటే కించపరిచే విధంగా రైతుల్ని మీరు జగన్మోహన్ రెడ్డి కించపరుస్తున్నామని మీరు అనుకుంటున్నారు. మీరు ఇలా రాష్ట్రంలో అన్నదాతల్ని అవమానిస్తున్నారు. దయచేసి అన్నదాతలను అవమానించకాకుండా అన్నదాతలు లేకుండా ఈ దేశం లేదు, ఈ గ్రామాలు లేదు, ఈ రాష్ట్రం లేదు. వాళ్ళపైన దాడి చేయమాకండి. వాళ్ళ సమస్యని గుర్తించండి, వాళ్ళపైన సానుభూతి చూపించండి. కనీసం వాళ్ళపైన దాడి చేసే కార్యక్రమం, వాళ్ళకు ముద్దరేసి రౌడీలు అని ఒకళ్ళు, అన్నదాతలు కాదు వాళ్ళు దండుపాలెం బ్యాచ్ అని ఇంకొకళ్ళు. అసలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ అయితే రైతులు ఉండరా? కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రైతులే కాదంటే, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండదు, అందులో తెలుగుదేశం పార్టీ అంటే రైతులు, మహిళలు ఉండరా? ఉంటారు, ఎందుకు ఉండరు? ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటల్ని, ఎందుకు ఈ నిర్బంధం, ఆంక్షలు, రైతులు తమ గోడును ప్రతిపక్ష నేతకి చెప్పుకోకూడదా, జాతీయ రహదారిపై ఊరూరా సందున చెక్ పోస్టులు పెడతారా, డీఐజీ 3 జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డిఎస్పీలకు తో ఎవరికి భద్రత, వీరితో పాటు సిఐలు, ఎస్ఐలు సహా 2000 మందికి పైగా పోలీసులంతా రైతులను అడ్డుకోవడానికి పరిమితం. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, పోలీసులు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీకి వచ్చారా లేదా ప్రజలను ఆపటానికి వచ్చారా అని చూస్తే రోప్ పార్టీలు ఉంటాయి, అంటే Z+ క్యాడీ. ఆ రోప్ పార్టీలు ఎక్కడ పెట్టారో తెలుసా? నడి రోడ్డు పైన
పబ్లిక్ని అడ్డుకోవటానికి తాళ్ళు పెట్టి కట్టారు. తాళ్ళు అడ్డంగా కట్టి పోలీసులు కేవలం వాళ్ళ ఎజెండా జగన్మోహన్ రెడ్డికి రక్షణ, అక్కడ ప్రజలకు రక్షణ రాలే, వచ్చే రైతులను ఆపటానికి వచ్చారు. రైతు తన బాధని చెప్పుకోవటానికి వచ్చేవాళ్ళని ఆ బాధ బయటికి రాకుండా గొంతు నిలిమే కార్యక్రమం చేశారు. అత్యంత దారుణమైన విషయం, అత్యంత అవమానకరం. అన్నదాతను అవమానించడం ఇది. దీన్ని కొన్ని పత్రికలు అయితే పైచాచిక ఆనందం. వాళ్ళ కనీసం సమస్య అది, రైతులు వాళ్ళ పైన కనీసం సింపతి చూపించండి, సానుభూతి. మీరు జగన్మోహన్ రెడ్డి కోణం ఉంటే అది రాజకీయంగా మీరు దాడి చేసుకోండి, ఆయన పైన ఇంకోటి చేసుకోండి, ఇంకోటి రాయండి, వార్తలు ఎట్లా రాస్తూనే ఉంటారు, ఆపిన ఆగరు మీరు. అది ఒక భాగం. ఆయన వచ్చిన సమస్య రైతు సమస్య, ఆయన ఒక పొలిటికల్ మీటింగ్ రాలే. దాన్ని గమనించకుండా అడ్డగోలుగా దాడి చేస్తున్నారు. పోలీసులేం ఒకవైపు, ప్రభుత్వానికి సంబంధించి పోలీసు యంత్రాంగం ఏం చేయాలి? రైతుల సమస్యని చెప్పి వాళ్ళ హక్కుల్ని కాపాడాలి. వాళ్ళ హక్కుల్ని గొంతు నులిమి చంపేస్తున్నారు. రోడ్డు ఎక్కితే బండ్లో పెట్రోల్ పోయేదాన్ని పెట్రోల్ బంకుల వాళ్ళకి, మీటింగ్లు పోతే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరింపులు, చెక్ పోస్టులు పెట్టి ఆపటం, నానా రకాల బీభత్సం చేశారు. ఈ బీభత్సంతో ఏమైందంటే అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చింది పోయింది మూడో కంటికి కూడా తెలవపోనే, కానీ వీళ్ళ బీభత్సం వల్ల పబ్లిసిటీ అయింది దేశవ్యాప్తంగా. పబ్లిసిటీతో పాటు రైతులకు కొంత మేలైతే జరిగింది. వాళ్ళు ఉత్తరం రాశారు, ఒక ఒత్తిడి అయితే వచ్చింది. 260 కోట్ల రూపాయలు మామిడి రైతులకి నిన్న ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ అడుగు పెట్టిండో లేదో 260 కోట్ల రూపాయలు ప్రకటించారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే దీన్ని రాజకీయంగా కంటే కూడా రైతు సమస్యలపైన, ప్రజల సమస్యలపైన మీరు అడుగు బయటికి పెట్టండి, మాట్లాడండి. ఎవరు అర్థం చేసుకునేది వాళ్ళు అర్థం చేసుకుంటారు, అది వేరే విషయం. అల్టిమేట్గా ప్రజలకు మేలు జరగాలి. ఇది మీటింగ్కి సంబంధించి అశేష జనసందోహం మధ్య మార్కెట్ యార్డ్ లోపలికి పోయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, ఈ ప్రభుత్వం భయపడుతుంది నేను రైతులను కలవడానికి వస్తే అని చెప్పి. ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడని తెలిసి 2000 మంది పోలీసులు మోహరించారు. ప్రతి గ్రామంలో ఏ రైతు ఇక్కడ రాకూడదని కట్టడి చేయాలని చూశారు. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొంటే రౌడీ షీట్లు తెరుస్తామని రైతులను బెదిరించారు. అయినా రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారు కాబట్టి 2 వీలర్స్పై ఎవరైనా వస్తే పెట్రోల్ పోయొద్దంటూ బంకుల యజమానులను ఆదేశించారు. మరీ ఇంత దుర్మార్గమా? మామిడిని ఫ్యాక్టరీలు కొనుక్కోక రైతులు కనీసం 2.5-3 రూపాయలు కూడా దక్కని పరిస్థితుల్లో ఆ సరుకు వాహనాలను కుళ్ళిపోతుంది. మామిడి రైతులు చివరికి లారీ కిరాయి కూడా ఇవ్వలేక అగచాట్లు పడుతున్నారు. అందుకే ఈ రైతులకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. ప్రభుత్వం స్వయంగా వెంటనే మామిడి కొనుగోలు చేసి రైతులను ఆదుకోకపోతే వారి పక్షాన వైఎస్ఆర్సీపీ గట్టిగా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నా అని చెప్పి వైఎస్ జగన్ చెప్పిండు. కేవలం 500 మంది మాత్రమే రావాలట. అంటే కేవలం 500 మంది రైతులు మాత్రమే నష్టపోయారా? సమాధానం చెప్పండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తుంది? జగన్ వస్తే తప్పేంటి? నేను రైతులతో మాట్లాడితే వారి సమస్యలు లేవనెత్తితే తప్పేముంది? రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆవేదన చెబుతున్నారు. వాస్తవం, రైతులు ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రాజకీయ పార్టీ నాయకుడికి కలిసి వాళ్ళ సమస్య చెప్పుకుంటే తప్పేముంది? అసలు వాళ్ళ సమస్య ఇంకొక నాయకుడికి చెప్పుకోవాలనే తపన, వేల మంది తరలివచ్చే సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేశారు ప్రభుత్వం? ఆ సిచ్యువేషన్ దాకా రాకుండా చూడాలి కదా. మీరు ఆ స్పేస్ ఇవ్వద్దు కదా. జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంకోళ్ళు కాదు, వచ్చినా కానీ ఆ స్పేస్ సమస్య లేదనుకో రైతే రాడు కదా, చెప్పరు కదా, చెప్పడానికి ఏముండదు కదా. మీకెందుకు ఆ ఉలికిపాటు? నిజంగానే మీరు అంటున్నట్టు వాళ్ళు దండుపాలెమో వైఎస్ఆర్సీపీ బ్యాచ్ అనుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే. మీకు పోయేది ఎందుకు? ప్రజలు కాదు కదా వాళ్ళు. అంటే సమస్య ఉంది కాబట్టి ప్రజలు నెగిటివ్గా అర్థం చేసుకుంటారు కాబట్టి సమస్య బయటికి రాకుండా తొక్కిపట్టే కార్యక్రమం చేయాలి. మీడియా అంతా మంచి చేతిలో పెట్టుకోవాలి. ఆ మీడియా ఏది చెప్తే నంది అంటే నంది, పంది అంటే పంది నడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి గొంతు తిప్పితే మళ్ళీ ఈ మీడియా చెప్పింది ఇదంతా అడుగును పడిపోయి అసలు బయటకు వద్దనే భయమా? ఇది అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఒక భయము, ఒక ఆందోళన, ఒక పిరికితనం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ ఫాలోయింగ్ లీడరు. బయటకు వస్తే మనం ఆపబట్టలేం పబ్లిక్ని, బయటకు వస్తే మన వైపు జనాలు చూడరు అనే ఒక భయం ఏమన్నా ఉందా? డౌట్ వస్తుంది. ఇలా ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ రావచ్చు, వేల మంది రావచ్చు, ఎక్కువ మంది జనాలు రావచ్చు. ఎన్నికలు ఉన్నాయి, రేపో మాపు ఎన్నికలు ఉంటే నిజంగానే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు ఎఫెక్ట్ అది. ఏముంది ఇందులో ఎఫెక్ట్ కావడానికి? అయితే గీతే ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది, ప్రజా సమస్యలపైన పరిష్కరించాలి, లేదంటే ప్రజలు కన్నుదేరుస్తారని. ఇది నిన్న ప్రోగ్రాం సంబంధించి ఆంక్షలు దాటి తండోపతండాలుగా కూటమి కుట్రలను పటాపంచలు చేస్తూ తరలి వచ్చిన జనము అని చెప్పి ఒక వార్త. రైతులు కట్టడికి పోలీసుల ముట్టడి, ఎందుకు ఈ నిర్బంధం, ఆంక్షలు,
మహిళలు వృద్ధులపైన లాఠీ చార్జీ కూడా చేశారట. మామిడి రైతులపైన కొడుతున్నారు. ఎక్కడెక్కడ రోప్ పార్టీలు తాళ్ళు పెట్టి అడ్డంగా 1, 2, 3 అంచెలంచెలుగా ఒక్కడు కూడా కదలనీయకుండా పోలీసులు పెద్ద పెద్ద ఎస్పీ స్థాయి ఆఫీసర్లు ఇక్కడ మొత్తం ఒక కవాతు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ కవాతు నిర్వహిస్తున్నారు. చూశారా, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, లాఠీలు ఉన్నాయి, మా చేతిలో తుపాకులు ఉన్నాయని చూపించే కార్యక్రమం. ఇక్కడ బాత్తన్నారు, ఇక్కడ కిందేసి కొడుతున్నారు. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? దేనికి? ఏదో సంఘ విద్రోహ శక్తులు అట్లాంటివి వస్తే చేయాలి. కానీ ఇక దురదృష్టవశాత్తు రైట్ ప్రజాశక్తి చూద్దాం. రైట్ శబాష్ శ్రామిక దిగ్జయంగా సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా కథం తొక్కిన కష్టజీవులు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై రాష్ట్రంలోనూ రణనినాదం. నిన్న భారత్ బంద్ చేపట్టారు కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని సంఘాలు. దిగ్జయంగా జరిగిందట సార్వత్రిక సమ్మె. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని రోడ్ల మీదకి వచ్చినాయి. అది ఒక వార్త ఇచ్చారు. మరింతగా భూసేకరణ చేయాలి. 2 ఏళ్లలో పలు సంస్థలకు పందారం. స్పేస్ పాలసీకి ఆమోదం. మంత్రిమండలి నిర్ణయం. మంత్రిమండలి ఎప్పుడు కూర్చున్నా ఇప్పుడు మామిడి రైతుల గురించో, పొగాకు రైతుల గురించో, మిర్చి రైతుల గురించో మాట్లాడలేదు. మరింతగా భూములు సమీకరించి వాళ్ళకి ఇవ్వాలంటాడు. ఎవరికి? పారిశ్రామికవేత్తలకు. ఇదే టైటిల్. మరింతగా భూమి సేకరించాలి, 2 ఏళ్లలో పలు సంస్థలకి ఇచ్చేయాలి. పలు సంస్థలకు భూములు ఇవ్వడానికి మీరు క్యాబినెట్లో కూర్చున్నారా? మిమ్మల్ని ప్రభుత్వంలో ఎన్నుకుంది ప్రజలు ఓట్లేసి, వాళ్ళ ప్రజల భూములు తీసిపోయో, ప్రభుత్వ భూములు తీసిపోయో ఎవరో ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేదానికి కూర్చోబెట్టారా? ఎప్పుడు క్యాబినెట్ పెట్టినా ఇదే ఉంటుంది. తప్పనిసరిగా క్యాబినెట్లో ఏ రోజు కూడా భూసేకరణకు సంబంధించి భూమిని ప్రైవేటు కంపెనీలకు ఇవ్వటం గురించి లేకుండా ఎజెండా లేదు. ఎట్ ద సేమ్ టైం ఏ క్యాబినెట్లో అయినా పేదలకి ఒక 100 గజాల జాగిద్దాం పేదోళ్ళకి అనే ఒక ఎజెండా లేదు. పేదోళ్ళకి భూమి లేని వాళ్ళకి భూమి పంచుదామనే ఒక ఎజెండా లేదు. భూమి పక్కన పెట్టండి, గుడి చేసుకోవడానికి కనీసం ఒక 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చే కార్యక్రమం ఏ రోజైనా క్యాబినెట్లో ఉంటుందంటే ఉండదు. కానీ 1000 ఎకరాలు ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టేదానికి ఉంటుంది. క్యాబినెట్లో 2 ఏళ్లలో పలు సంస్థలకు పందారం చేయాలని చెప్పి పెట్టారట. ఇంకోటి, ఇలాగైతే కొత్త మంత్రులు వస్తారు. క్యాబినెట్లో సీఎం తీవ్ర అసంతృప్తి అట. నిన్న క్యాబినెట్ సమావేశంలో ఒక 5 మంత్రుల పైన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసిండట చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఆయన ఫస్ట్ కూర్చోగానే చెప్పి ఎట్లా ఉంది తొలి అడుగా ఏదో ఉంది కదా, ఒక ప్రోగ్రాం పెట్టారు తొలి అడుగు అని. సుపరిపాలనలో తొలి అడుగు సుపరిపాలన అని పెట్టారు. అది ఎట్లా ఉందంటే, సార్ మేము ఎక్కడికి పోయినా మాకు తల్లికి వందనం రాలేదని కొంతమంది, మాకు రైతు భరోసా రావట్లేదని కొంతమంది, ఇట్లా రకరకాల కంప్లైంట్స్తోని ప్రజలు నిలదీస్తున్నారు. పెన్షన్లు రాలేదు కొంతమంది, ఇట్లా నిలదీస్తున్నారు అంటే ప్రజలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ చెప్పారు. ఆయన కోపం వచ్చింది. ఇక మిమ్మల్ని కొంతమంది తొలగిస్తా అన్నాడట. అదొక కారణం. అయితే ఇంకొక కారణం, జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు తిట్టట్లే, కౌంటర్ ఎందుకు చేయట్లే, అనేక ఇష్యూస్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు దాన్ని గట్టిగా ఎదుర్కోవట్లేదనే కోపం వచ్చిందట. మరి గట్టిగా ఎదుర్కోవాలంటే ప్రజల దగ్గరకు పోయి చెప్పాలంటే మనం చేయాలి కదా పని అనేది వాళ్ళకు ఉంది. మనం పని చేయకుండా గట్టిగా ఎదుర్కొని ఉట్టికి మాటలతో ఎదుర్కొంటే కాదు కదా, చేతలు ఉండాలి కదా అనేది వాళ్ళ ఉద్దేశం. ఆ కోణంలో జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి ఒక 4-5 మంత్రుల మీద అసంతృప్తి వ్యక్తం చేసిండట. దాంతోపాటు ప్రజల ఫీడ్బ్యాక్, వాస్తవ పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకొస్తే దానికి కూడా కోపం వచ్చిందట. మన పైన వ్యతిరేకత స్టార్ట్ అయిందని ఒక ఇండికేషన్ ఇచ్చారు. అది నచ్చక 5-6 మంత్రుల్ని తీసేసే కార్యక్రమం ఉంటుంది. మంత్రులు కొత్త వాళ్ళు వస్తారు, ఇట్లనే చేస్తే అని చెప్పిండట. అంటే ఏం చెప్పొద్దు అన్నాడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, బంగారుపాళ్యంలో దండుపాళ్యం అట, మరో దండయాత్ర చేసిండట జగన్మోహన్ రెడ్డి. జనం లేక దారి మళ్ళీ. మరి జనమే లేరా, దారి మళ్ళీ 2,000 మంది పోలీసులు ఎందుకు, తాళ్ళుగట్టుడు ఎందుకు, వాళ్ళకి చెక్ పోస్టులు ఎందుకు, పెట్రోల్ బంకులలో పెట్రోల్ పోయకుండా ఆపుడు ఎందుకు, ఇదంతా ఎందుకు? మనం ఇందా చూసినాక తాళ్ళు పెట్టి అడ్డం కట్టారు. జనమే లేరు, ఆయన వచ్చి వెళ్ళిపోతారు కదా జగన్మోహన్ రెడ్డి. మీకెందుకు ఈ అడావుడు అంతా, ఈ బాధ అంతా? ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులు, నాయకులు స్పందించి అది దండుపాలెం అని మీరు రాసి, ఎంత దండుపాలెం ఏడది? జనమే లేనప్పుడు పాలెం ఎక్కడిది, దండు ఎక్కడిది? దండుపాలెం అంటే జనాలంతా వచ్చి మూకుమ్మడిగా పడితే దండుపాలెం అంటే మీరు వచ్చిన జనాలను రైతుల్ని, అన్నదాతలను అవమానపరుస్తుందో ఆంధ్రజ్యోతి పత్రిక. మీకు జగన్మోహన్ రెడ్డి పైన కోపమో, చంద్రబాబు నాయుడు గారి పైన అభిమానమో, అమితానందమో, లేదా ఆయన కాళ్ళు గడిగి నెత్తన పోసుకోవాలంటే పోసుకోవచ్చు, తప్పులేదు. కానీ
ఆరుగాలం కష్టపడి పంట పండించి అన్నదాతను అవమానించే కార్యక్రమం దయచేసి చేయొద్దు ఆంధ్రజ్యోతి. దండుపాలెమైంది? మీరు ప్రజలు లేరన్నారా, అంతవరకు బాగానే ఉంది. లేరా ఉన్నారా, ఉన్నోళ్ళు చూసుకుంటారు, అది వేరే విషయం. ప్రజలు ఉన్నారా లేరా పక్కన పెడితే, అది దండుపాలెమా ఇంకో పాలెమా పక్కన పెడితే, మరి అదే దండుపాలెన్ని అదే ప్రజలు లేని తనాన్ని చూసే ప్రభుత్వం ఉలిక్కిపడి లేచి 260 కోట్లు నిన్న క్యాబినెట్లో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ నడుతున్నా అక్కడ 260 కోట్లు కేటాయించారు మామిడి రైతులు. శుభవార్త కాదా? ఆ ఫలితం జగన్మోహన్ రెడ్డి చేసింది కాదా? జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి ఫలితం కాదా అది? అచ్చెన్నాయుడు మొన్న లెటర్ రాసిండు కేంద్రానికి, ఆ ఫలితం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఫలితం కాదా? ఇవన్నీ నిజాలను దాచిపెట్టే ప్రయత్నం ఎన్ని రోజులు చేసినా ఆగవయి. ఆంధ్రజ్యోతి పేపరా మరి అది ఆనందంతో ఆయనకి కరపత్రమా తెలియదు, కానీ తెలుగుదేశానికి కరపత్రం అయితే అవ్వచ్చు, కానీ మరీ ఇంత అన్నదాతలను అవమానించేంత కరపత్రం లెక్క తయారు కావద్దు. రైతులు వాళ్ళు మీరు అనుకుంటున్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఉండొచ్చు, వాళ్ళు రైతులే కదా, వాళ్ళకి పొలాలు ఉండవా, వాళ్ళు పని చేయరా? వాళ్ళైతే వాళ్ళతో పాటు రైతాంగం కూడా వచ్చారు, అభిమానులు వచ్చారు, మాస్ ఫాలోవరు జగన్మోహన్ రెడ్డి. మనం ఎంత కాదనుకున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా దాంట్లో డౌట్ లేదు, కనపడుతుంది. ఇలా ఈ స్థాయిలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు 45 ఇయర్స్ రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా, అది ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఒకళ్ళ నిర్బంధాలు ఈ స్థాయిలో ఎప్పుడైనా పెడితే ఒకడు బయటికి వెళ్ళపోడు. కొండలల్లో గుట్టలలో పడి నడుచుకుంటా ఉరుక్కుంటా బైకుల పైన వస్తారు. ఎంత అభిమానం ఉంటే వస్తారు, తరలిస్తే వస్తారు. అట్లా మీరు రౌడీ షీట్లు పెడతానన్నా కానీ, బెదిరించినా కానీ, చెక్ పోస్టులు పెట్టినా కానీ, మీరు అనే పద్ధతిలోనే వేల మంది వచ్చారు అంటే అది అభిమానమా కాదా అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది దండయాత్రల మామిడి యార్డుకు జగన్ ఎంపిక చేసిన రైతులకు అరగంటే పరామర్శ, ఎక్కడా రూల్స్ను పాటించిన వైసీపీ బ్యాచ్, యార్డులోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్లి రచ్చ, పోలీసులు నెట్టేస్తూ కవ్విస్తూ నానా బీభత్సం, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి, హైవేపై జనం లేకపోవడంతో ప్లాన్ మార్పు, బంగారుపాలెం గ్రామంలోకి వెళ్లే ప్రయత్నం, అడ్డుపడిన చిత్తూరు ఎస్పీకి పైకి వాహనమే పోయిందట చిత్తూరు ఎస్పీ పైకి. ఇది ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన దాడి చేశారు. ఇట్లాంటి భౌతికమైన దాడులు చేయకూడదు, అది ఏ పేపర్ అయినా ఏ టీవీ ఛానల్ అయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి జనం లేక దారి మళ్ళిందని ఏడు రాసిండు కదా. లోపల పేజీలు ఏమి రాసిండంటే 12,000 మంది జనం వచ్చారు, 500 మందికి పర్మిషన్ ఇస్తాయంటారు. ఇది విరుద్ధంగా ఉంటుంది అన్నట్టు. లోపల పేజీలో చదివాను నేను, 12,000 మంది వచ్చారట, లెక్కేసి చెప్పిండు తలలో. ఏడో అసలు జనమే లేరండు, 500 మందికి పర్మిషన్ ఇస్తే 12,000 మంది రూల్స్ని వైలేట్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఏం రూల్స్, ఎవడి కోసం ఆ రూల్స్? రైతులను పరామర్శించడానికి వస్తే మనం ఒక టీవీ ఛానల్గా, పత్రికలుగా కనీసం రైతులకు సంఘీభావంగా ఉండాలి తప్ప, ఆ రైతులను అవమానపరిచే విధంగా ఇట్లాంటి వార్తలు రాస్తే దీన్ని పత్రిక అంటారా, పాంప్లెట్ అంటారా, టిష్యూ పేపర్ అంటారా అనేది ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఇగో తోతాపూర్ రైతులకు 260 కోట్లు, ఈ సీజన్లో 6.50 లక్షల టన్నుల మామిడి సేకరణ. మరి తోతాపూర్ రైతుకు 260 కోట్లు ఎన్ని అనౌన్స్ చేశారు? ఆడ జనమే లేరు, అది దండుపాలెం బ్యాచ్, ఆడ సమస్య లేదు, ఉట్టిదేనా? ఇగో ఇట్లా ఉంటుంది అన్నమాట. నిజాలు ఎంత దాచిపెట్టినా దాగవయి. నిజాలు దాగవు కాబట్టి 260 కోట్లు బయటకు వచ్చినాయి. నిజాలు దాగవు కాబట్టి కేంద్రానికి లెటర్ రాయాల్సి వచ్చింది. అది ఉత్తదా గట్టిదా పక్కన పెడితే. ఇది ఒక వార్త. భలే ఈ సైకిల్ అట బళా సిద్ధు, ఇంటర్ విద్యార్థికి పవన్ అభినందనలు, ప్రోత్సాహం కింద 2 లక్షల రూపాయలు అందజేత. సిద్ధు తయారు చేసిన సైకిల్పై అతను ఎక్కించుకొని వెళుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసిండట ఇంటర్ విద్యార్థి సిద్ధు అట. ఆ సైకిల్ని స్వయంగా తొక్కి ఆ సిద్ధుని వెనకాల ఎక్కించుకొని ఆ బాబుకి ప్రోత్సాహంగా ప్రశంసిస్తూ 1 లక్ష రూపాయల సాయం కూడా చేసిండట పవన్ కళ్యాణ్. రైట్, ఇది ఒక వార్త. కరువు రహిత రాష్ట్రమే చంద్రబాబు లక్ష్యం అట. పట్టిసీమకు 1,300 కోట్లు ఖర్చు పెట్టి 50,000 కోట్ల ఆదాయం సంపాదించామని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ పదం లేకుండా ఎప్పుడన్నా కరువు రహిత రాష్ట్రము, పేదరికం లేని రాష్ట్రం ఎప్పుడు మరిపోద్ది? ఈ కరువు రహితం, ఈ పేదరికం లేని రాష్ట్రం ఎప్పుడు చెబుతుంది? పేదరిక నిర్మూలనే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అట్టడుగు వర్గాలను పైకి తేయటం అంటాడు. ఆ వర్గాలు ఆడనే ఉంటే ఈ వర్గాలు పైకి పోతున్నాయి. రైట్, ఇది ఒక ఆంధ్రజ్యోతికి సంబంధించి.
ప్రభుత్వ పరంగా కిలోకు ₹4 మద్దతు ధర తోతాపూరి రైతులకు 260 కోట్లు రిలీజ్ చేశారు నిన్న. మరి ఆడ ఏం లేదు అసలు సమస్య లేదు అనేది చెప్పారు ఇప్పటివరకు. ఇది రోడ్ షోకి సంబంధించి నెగిటివ్ వార్తలు ఇచ్చారు. వాళ్ళు జనం లేరని ఒక దగ్గర ఇచ్చింది, 12,000 మంది వచ్చారు అని ఇంకో దగ్గర ఇచ్చారు, తోతాపూరి కాయలను తొక్కిచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు అయ్యి అని చెప్పారు. ఇది రైట్. ఇది ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అంటే శివకుమార్, ఆయన పైన దాడి చేసింది, అది ఇచ్చేయండు. రైట్. అబద్ధాలు అసత్యాలు చెప్పిండట జగన్మోహన్ రెడ్డి. సరే ఈ అబద్ధాల అసత్యాల పక్కన పెడితే సత్యాల కాదా అనేది అచ్చెన్నాయుడు గారు తోతాపూరికి ₹12 మద్దతు ధర ఇవ్వాలి అని కేంద్రానికి లెటర్ రాయటం, 2 నెలల నుంచి రాయని లెటరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళాక రాయటం, ₹260 కోట్ల మామిడి రైతులకు అనౌన్స్ చేయటం. మరి ఇవన్నీ అబద్ధాలైతే ఆయన చెప్పింది కూడా అబద్ధాలైతే, వాస్తవాలేంది అబద్ధాలేంది అనేది స్పష్టంగా ప్రజల ముందు కనపడుతుంది. ఇక మీరు ఏదో రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా నాకు తెలిసి దాదాపు అదే భజన ఉంటుంది, దండుపాలెం అని రాకపోయినా ఇంకొక రకంగా అయినా రాస్తారు. మీ పనితీరు ఆశించినట్లు లేదు, కీలకమైన రాజకీయ అంశాలపైన ఎందుకు స్పందించరు? ఓహో, దానికోసం ప్రజలకు సేవ చేయట్లేదని కాదు, కీలకమైన రాజకీయ అంశాలపైన ఎందుకు స్పందించరు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిట్టరు అని వాళ్ళ భయం ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలకి మంత్రులకి మనం జగన్మోహన్ రెడ్డిని అడ్డగోలుగా కామెంట్ చేస్తే ఆయన మాస్ ఫాలోవరు, కాన్స్టిట్యున్సీలో దెబ్బపడింది, నెగిటివ్ అయింది, ఓడిపోయే అవకాశాలు కూడా ఉంటాయని వాళ్ళ భయం. పాలసీలపైన మాట్లాడగలరు కానీ వ్యక్తిగతంగా మాట్లాడద్దని వాళ్ళు ఒక ఎజెండా పెట్టుకుంటారు. ఎందుకంటే పబ్లిక్ ఫీడ్బ్యాక్ చూస్తారు కదా ఎమ్మెల్యేలు మంత్రులు. మనం అడ్డగోలుగా వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతే రేపు ఎన్నికలలో దెబ్బపడిద్దని వాళ్ళ బాధ. ఏదన్నా ఇష్యూస్ పైన మాట్లాడతాం కానీ వ్యక్తిగతంగా తిట్టం అనేది వాళ్ళు వ్యక్తిగతంగా తిట్టట్లేదు కాబట్టి మీ పనితీరు నచ్చలేదు నాకు అంటుండు. అంతా జగన్ నాటకమేనట. వీళ్ళకేం జగన్ నాటకం లెక్క కనపడదు, ఆయనకేం దండుపాలెం లెక్క కనపడదు. ఈనాడుకేమో జగన్ నాటకం. జగన్ నాటకంలో మరి ₹260 కోట్ల ఎందుకు అనౌన్స్ చేసింది నేను ఈ జగన్ నాటకానికి? ఒక ఉత్తరం ఎందుకు రాసింది కేంద్రానికి జగన్ నాటకానికి? మామిడి రైతులు సమస్య లేదన్నారు, సమస్య లేని దానికి ఉత్తరం ఎందుకు రాశారు? సమస్య లేని దానికి 260 కోట్లు ఎందుకు అనౌన్స్ చేశారు? మరి ఇదంతా జగన్ నాటకమా, చంద్రబాబు నాటకమా? ఈనాడు ఒక పత్రిక, ఒక క్రెడిబిలిటీ ఉన్న పత్రిక పేరుంది మొన్నటి వరకు. మరీ దిగజారి, మరీ కరపత్రం కంటే హీనంగా, తెలుగుదేశం పార్టీ పత్రిక కంటే హీనంగా రాస్తే మరి అది పత్రిక, టిష్యూ పేపరా, కరపత్రమా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. మామిడికాయలను జగన్ కాన్వాయ్ ముందు పోసి అన్నదాతలు నష్టపోతున్నారనే డ్రామాలు తోట యజమాని. సరే, ఆయన మామిడి కాయల్ని జగన్ కాన్వాయ్ ముందు పోసి నాటకం ఆడిండు, షూటింగ్ చేసిండు జగన్మోహన్ రెడ్డి అనుకుందాం. మరి మీరు క్యాబినెటే పెట్టి 260 కోట్లు ఎందుకు అనౌన్స్ చేశారు? ఉత్తరం ఎందుకు రాశారు? మరి అది నాటకమా, ఇది నాటకమా? ఏది లేదు, సమస్య లేదు. ఆయన నాటకం ఆడి జగన్మోహన్ రెడ్డికి వచ్చి జగన్ నాటకాన్ని ఆడ పండించిండు అనుకుందాం. మరి పండితే నాటకం తిరిగి ఉంటుందిగా. మీరు వాస్తవంలోకి పోయి అడావుడిగా 260 కోట్లు అనౌన్స్ ఎందుకు, ఉత్తరాలు ఎందుకు రాశారంటే దానికి సమానం ఉండదు. బంగారుపాళ్యంలో నాటకాన్ని రక్తి కట్టించిన వైకాపా అధినేత నాటకాన్ని రక్తి కట్టించిండట. రైట్. ఇది ఈనాడు. దిశ పేపర్. వైసీపీ కుట్రలపై విచారణ, ఆర్థిక సంస్థలకు ఈమెయిల్స్ పంపడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. వైసీపీ కుట్రలు అంటే ఈమెయిల్స్ పంపిస్తుందట వైసీపీ అని వాళ్ళ అనుమానం. అంటే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళకి, నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చే సంస్థలకి ఇవ్వద్దు అని మెయిల్స్ పెడుతుందట. అంటే చంద్రబాబు నాయుడు గారి డొల్లతనం, చేతగానితనాన్ని స్పష్టంగా బయట పెట్టుకున్నట్టయింది. వాళ్ళు అనుకుంటున్నారు వైసీపీ మెయిల్స్ పెట్టింది, నిధులు రాలేదంటే ప్రజలు నమ్ముతారు అనుకోండి. మీ చేతగానితనం అది. వైసీపీ కాదు, వైసీపీ కాకపోయినా ప్రజలు ఇంకోటి పెడతాడు. మెయిల్స్ పెడితే ఆగిపోతే, కోర్టులకు పోతేనే ఆగని పరిస్థితి కదా. ఎవరైనా కోర్టుకు పోతే మళ్ళీ మీరు కౌంటర్ రైజ్ తీసుకుంటారు. అంటే మీకు చేతగానితనం వల్లనే ఉత్తరాలు కేంద్రానికి రాస్తున్నారు. కేంద్రం నుంచి ₹1 రాని పరిస్థితి. ఎవరో మెయిల్స్ పెడితే ఎందుకు ఆగుతాయి? మీకు సమర్థత ఉంటే, మీరు సమర్థులైతే. నితీష్ కుమారు బీహార్కి ₹69,000 కోట్ల బడ్జెట్లో కేటాయించి తీసుకుపోయాడు. ఆయనకు కూడా మెయిల్ పెట్టేళ్ళు ఉంటారు.
ఈ ముసలికన్నీరు అనమాట. తప్పించుకునే ఎవరి మీద నిందేసి మనకు నిధులు రాలేదంటే ఇక ఆయన కారణం అని చెప్పుకోవడం తప్ప ఈ మెయిల్స్ నిజంగానే పెట్టున్నా మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలి. మీరు ఇవాళ కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు. సరే రైట్. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు. బంగారుపాలెంలో మామిడి రైతులతో ముఖాముఖి. వైసీపీ హయాంలో కిలోకి 23 రూపాయలు చెల్లించామని వెల్లడి. గాడిదలు కాస్తున్నాం అని ఆయన అడుగుతుండ. రైట్. ఆంధ్రప్రభ కేబినెట్లో మార్పులాట. రాజకీయ వర్గాలు విస్తృతంగా చర్చ. సీఎం చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. 5 మంత్రుల పనితీరుపై అసంతృప్తి. వైసీపీ దుష్ప్రచారం తిప్పికొట్టడంలో విఫలమని మండిపాటు. మంత్రి పదవులపై ఆశల పల్లకలో ఎమ్మెల్యేలు. కేబినెట్లో మార్పులు ఉంటాయట. ప్రధానంగా ఎందుకంటే వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమని మండిపాటు. ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఎండ కొడుతుంది. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే వేల మంది జనాలు వస్తున్నారు. ఆయన చెప్పిన మాట నమ్ముతున్నారు. దాన్ని తిప్పికొట్టలేని పరిస్థితులు మనం ఉన్నాం. మనం మంచి చేస్తున్నాం చెప్పలేకపోతున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ఆవేదన పడుతున్నారు. మరి నిజంగానే మంచి చేస్తే చెప్పలేకపోతున్నారా, చెయ్యందా అని చెప్పమంటే చెప్పలేకపోతారా అనేది ఒక డౌట్. ఆయన ఆందోళన అంతా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎట్లా వస్తున్నారు పబ్లిక్. ఈ ఫాలోయింగ్ ఏంది? నేను ప్రతి 1 తారీఖు రోజు పోయి పెన్షన్లు పంపిణీ చేసి ఒక పేదవాళ్ళ ఇంట్లో టీయో కాఫీ చేసిపోతే ఎవరు జనాలు రావట్లే. మరి ఈయన పిలవకుండా ఎట్లా వస్తారో. మనకి ఇంత యంత్రాంగం ఉండి, పార్టీ ఉండి, అధికారులు ఉండి, అధికారం పార్టీగా ఉండి కూడా పబ్లిక్ రావట్లే. ఆయనకి ఎట్లా వస్తున్నారు? దీన్ని ఎందుకు కట్టడి చేయట్లేదు మీరు అని అసంతృప్తి వ్యక్తం చేసిండట. దాని పేరుతోని అంటే ప్రజలకు సేవ చేయలేదని, ప్రజలకు పని చేయలేదని కాదు, వైసీపీని కట్టడి చేయడంలో విఫలమయ్యారని కొంతమంది మంత్రులు తప్పించే కార్యక్రమం అట. దీనికోసం ముందే ఆంధ్రజ్యోతి 3-4 సార్లు వార్తలు రాసింది. ఇగో పలానా మంత్రి ఇట్లా, పలానా మంత్రి శంకర్ దాదా, పలానా మంత్రి సూర్యాబాయి, పలానా మంత్రి ఇదని వాళ్ళ మీద ముద్ర వేసి, పిచ్చి కుక్క అని ముద్ర వేసి తప్పించే కార్యక్రమం. వీళ్ళ అండర్లో లేరు అంటే వీళ్ళు చెప్పినట్టు ఇంటర్లేదు కాబట్టి తప్పించి వీళ్ళు కావాలనుకున్న వాళ్ళు క్యాబినెట్లో తెచ్చుకునే కార్యక్రమం. అది వాళ్ళ హక్కు అనుకోండి, అది వేరే విషయం. హక్కు కాబట్టి మీరు తొలగించి కొత్త వాళ్ళని తెచ్చుకోండి. మళ్ళీ పిచ్చికొక్క ముద్ర వేసి జగన్మోహన్ రెడ్డిని తిట్టట్లేదు కాబట్టి తప్పిస్తాను అని చెప్పే కార్యక్రమం మార్పులు ఉంటాయని చెప్పి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్ర చేస్తుందట. ఇంకంటే చిన్నగా ప్రిపేర్ అవుతుండ్రు. పెట్టుబడులు ఏమి రానట్టుంది. పెగలినప్పుడు ఏం చేయాలి? పక్కోడి మీద దోయాలి. కరెంటు బిల్లు పెరిగినాయి అనుకో, వైసీపీ కుట్ర, వైసీపీ వలన ఇదైంది. లేకపోతే రైతులకి మద్దతు ధర లేదనుకో, వైసీపీ వల్లనే. ఇప్పుడు నిధులు రావట్లేదట. పెట్టుబడులు నిధులు రాకపోయినా కానీ ఇది వైసీపీ కుట్రే. అయిపోయా. దాంట్లో వేస్తే ఖాతాలో నమ్ముతారు అనుకుంటున్నారు. అంత ఈజీగా నమ్ముతారు జనం. ప్రతిదానికి వైసీపీ కుట్ర అని ఒక కారణం చెబితే, నేను విజనరీ ముఖ్యమంత్రి, మన కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు అక్కడ ఇక్కడ ఉంది, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి కనుక మళ్ళీ ఆయన కుట్ర ఎవరో వైసీపీ కుట్ర చేస్తే ఎట్లా? ఇది నిజంగా కుట్రలు చేసిన ఆగదు కదా. కుట్రలను ఛేదించాలి కదా. రైట్. ఇది ఆంధ్రప్రభ. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాం. థ్యాంక్ యూ.